లంబోదర స్వామికి లంబోదర స్వామికి లంబోదర స్వామికి అందరూ చూడండి, ఇదే లంబోదర స్వామి గారి జల సాహసం. స్వామికి స్వామిజీ హిమాలయాల నుంచి నీళ్లతోనే వస్తున్నారు. లంబోదర స్వామికి లంబోదర స్వామికి లంబోదర స్వామికి లంబోదర స్వామికి లంబోదర స్వామికి. ఓయ్, నువ్వింకా జలసమాధి కాలేదా? నేను మోయడం వదిలేసుంటే మీ స్వామి జలంలోనే జల సమాధి అయి ఉండేవారు. డబ్బులు చలవయ్యా. స్వామికి లంబోదర స్వామికి సైలెన్సాయ నమః. నమస్కారం స్వామి. చెప్పండమ్మా. స్వామి, మా అబ్బాయి చెప్పిన మాట వినడం లేదు. అమెరికా వెళ్తానని మొండికేస్తున్నాడు స్వామి. అమెరికా బాబు, అమెరికాకు ముఖ్యం ఒబామా, కానీ నీకు ముఖ్యం మీ నాన్న. లంబోదర స్వామికి. శిష్య, ఇళ్లలో మిమ్మల్ని ఒకడు మోసుకొని వచ్చాడు కదా, వాడు కూలి అడుగుతున్నాడు, ఎలా మేనేజ్ చేస్తారు? ఆ మానవ రూపాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఓయ్, ఇలా రావయ్యా, కూలి ఇస్తాడు, తీసుకో. కూలి అడిగావా? అవును. ఆహా, అందరూ ఏట్లో జామ పడితే మీ స్వామి నోట్లో జామ పడుతున్నారు. దీన్ని ఫ్రై చేసుకొని తినే. లంబోదర స్వామికి లంబోదర స్వామికి. ఓ జన్మిస్తే జననం, నడిస్తే పయనం, సుబ్రహ్మణ్య శరణం. మా అమ్మ అమ్మా నమస్కారం అమ్మా. లార్డ్ సుబ్రహ్మణ్యం మీకు జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడమ్మా. కూర్చోండమ్మా. మీరు కూర్చోండి స్వామి. నాకు ఆధ్యాత్మిక గురువు మనం చాలా సంగమేశ్వర స్వామి గారన్నది అఖిల లోకానికి తెలుసు. కానీ ఆయనే నా దగ్గర శిష్యుడిగా చేరాలని ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపించినట్టు విన్నాం. వింత ప్రపంచం. అమ్మా, 108 సుబ్రహ్మణ్యం గుళ్లకు కాలినడకన ప్రయాణం చేసి భక్తితో తీసుకొచ్చిన శక్తి స్వరూపుడి ప్రసాదమమ్మా ఇది. దీనిని విభూతిగా నుదుటా దిద్దుకోవచ్చు, మిగిలింది నోట్లోనూ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే తీరని కోరికలన్నీ తీరుతాయి, మీ జీవితం సుఖపడుతుంది. చెవికుండలాలమ్మా, దీన్ని 6 పూట్ల భోజనంలో మిక్స్ చేసి మింగే. ఈ ఇంటికి కొన్ని దోష పరిహారాలు చేయవలయు తల్లి. స్వామివారి ఒక్కరోజు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తే మేమెంతో సంతోషిస్తాం స్వామి. అది మాత్రము జరగదు. ఏమంటున్నారు స్వామి? ఒక్కరోజు చాలదు, 48 రోజులు, ఒక్క మండలం ఇక్కడే సేద తీర్చుకుంటూ పళనిస్వామి దివ్యరూపాన్ని దర్శనం చేసుకుని వెళ్లాలనేది ఈ సేవకుని చివరి కోరిక. ఒరే ముత్తు, మన గెస్ట్ హౌస్ లో స్వామివారు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చూడు. అలాగే త్వరగా వెళ్ళు. రండి స్వామి. అటులనే గానిమ్ము. జన్మిస్తే జననం, నడిస్తే పయనం, స్వామి సుబ్రహ్మణ్య శరణం. సుబ్రహ్మణ్య స్వామి. లా, 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 లా. యమ్మ, 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 యమ్మ. స్వామి మీరా? కుమారి, నీకోసమనే మేమిక్కడికొచ్చాం. ఇప్పుడే నేను జ్ఞాపకం వచ్చాననుకుంటా. ఇప్పుడు నీ జ్ఞాపకం రాలేదు, నీ బాతు జ్ఞాపకం వచ్చింది. బాతా? అవును, ఒక బాతుని పట్టుకొని దాని కాళ్లను సూప్ చేసివు, గుండెను ఫ్రై చేసి మిగిలిన ఐటమ్స్ అన్నిటినీ పులుసు పెట్టి తీసుకొని నా మందిరానికొచ్చేయి. స్వామి, బాతు వేడి కదా? బాతు వేడని నాకు తెలుసు, కానీ దాంతో 2 టిన్ బీర్లు కొట్టావనుకో వేడంతా చూమంత్రకాయలా పైకి ఎగిరిపోతుంది. అయితే ఒక కండిషన్. ఏంటా కండిషన్? నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. వ్యభిచారం వ్యభిచారం. స్వామి. తప్పు తప్పు. అపచారం అపచారం. సారీ, టంగ్ ట్విస్ట్ అయిపోయింది. మీ దగ్గర నాకు పర్మిషన్ ఏంటి? నేనే కౌగిలించుకుంటా. అయ్యో ఒక్కసారి అయ్యో, పట్టుకోరా, వదిలే వదిలే. నన్ను వదలకుండా పట్టుకోరా. ఎవరో వస్తున్నట్టున్నారు. ఎవరూ రావట్లేదు, ఊరికే చెప్పాను. స్వామి, నిజంగానే ఎవరు వస్తున్నారు స్వామి? ఎవరది? టైం అయింది, ఇంకా వేడి నీళ్ళు పెట్టి. అయ్యో, 2 ముసలాళ్ళు వస్తున్నారే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? స్వామి, ఆ అండలోకి వెళ్ళి దాక్కోండి స్వామి. అండాలో నేను దాక్కోవడమా? అండ చరచరాలన్నిటినీ నాలో దాచుకున్న వాడిని నేను అండాలో దాక్కోవడమా? నేనేం తప్పు ఎవరు చేశానని? కౌగిలించుకుంటే ఏంటి స్వామి? చెడ్డ పేరు వచ్చేది మీకే కదా. వెళ్ళి దాక్కోండి స్వామి. అయ్యో, ఇతనే బాతులా ఉన్నాడు, ఇతనికి బాతు మోసం కావాలట. సరోజా, నీళ్లు పట్టి పెట్టావా? ఇన్ని పట్టావేంటి? మరి పొయ్యి మీద పెట్టలేదే? పొయ్యి మీదనా? ఒంటరిగా ఎత్తలేను, రా సాయం చేయి. స్వామి ఈరోజు అయిపోయాడు. మంట బాగా బెట్రా. మంట బాగా పెట్టేస్తారా? నీళ్లు కాగానే నన్ను పిలు, సోంబేర్లా చూస్తూ నిలబడకు. నీళ్లు మాత్రమే కాగుతాయా? లంబోదర స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి, త్వరగా త్వరగా.
పక్షవాతం రావాల్సిన వయసులో నీకెందుకే ఆశీర్వాదం? ఆయనే పైకి వెళ్ళిపోతున్నాడు, ఆయన దగ్గర ఆశీర్వాదమా? అయ్యయ్యో అయ్యయ్యో, తట్టుకోలేకపోతున్నానే, తట్టుకోలేకపోతున్నానే. మహాజనులారా, ఇంతవరకు నా జల విన్యాసాన్ని చూశారు, ఇప్పుడు నా అగ్ని విన్యాసాన్ని చూడండి. స్వామి, మీరెలా నిప్పుల్లో నిలబడ్డ అవతారాన్ని ఎవ్వరూ చూడటం కుదరదు, అందరినీ పిలుచుకున్నానా? ఇప్పేమిటి గొప్పేమిటి, ఇక్కడ శరీరం అంతా కాలి నలుపైపోతుంది. ఈ విన్యాసాన్ని ఎవరూ చూడకూడదు. మీరిద్దరూ నేల మీద పడుకొని పూర్వం దేవిలా నమస్కరించండి. ఇదిగో చెవికొంటాల దీపిక, నీకు చెవిలో బయటపడి చెప్పాలా? ఇదిగో దీపిక పడుకోనే, చిచి దీపిక పడుకో పడుకో. నువ్వు బయటికి లాగవే. త్వరగా అమ్మో, నెమ్మది నెమ్మదిగా. నువ్వు బాతు పొరపాటు మర్చిపోతూ. బాతు మనసు అడిగి చివరికి బాత్రూంలో పరిగెడుతున్నాడు. కాలకూడని చోట కాలిందే. శిష్య, ఇలాగే పోయిన సంవత్సరం ఉడుగులపేటలో చెట్ల ఉత్సవం తీసుకెళ్లారు. చివరికి చూస్తే అన్ని గాంధాయి చెట్లు. సంవత్సరం జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చి అనసూయమ్మ గారింట్లో సెటిల్ అయ్యాను. మళ్ళీ లోపలికి పంపించుద్రా. అన్నిటినీ చెక్ చేశాను, అవన్నీ పూర్తిగా నాటు వేపనే. మీరు దిగండి. స్వామి, ఏదన్నా మంచి మెసేజ్ చెప్పండి స్వామి. అది ఇది కొని తీరాలని పట్టు పట్టేది ఫిగర్, కానీ వాంతి అయినా సరే తల పట్టుకునేది మదర్. ఈయనే అన్న మన ఊరికి వచ్చిన లంబోదర స్వామి. పేరే కొత్తగా ఉంది, అదేంటి గొయ్యి తవ్వారు? నిశ్శబ్దం రా. రండి స్వామి, ఇది మీకోసమే తవ్విన గొయ్యి స్వామి. అయ్యో స్వామి, మీరు మొక్కను నాటాల్సిన గొయ్యి అని చెప్తున్నాడు. అటులనా? వీళ్ళు చెప్పిన చోటనే మనమెందుకు మొక్కలు నాటవలను? పిలవండి మన నీటి ఊట నీలకంఠాన్ని. చెప్పండి. ఈ ఏరియా పరిశీలించి చూశాను, ఎక్కడా నీటి ఊట లేదు, కానీ అక్కడ నీటి ఊట బాగుంది స్వామి. ఇక్కడ నాటక్కర్లేదా? స్వామి, అక్కడ నాటవలయునా? అటులనే కానివ్వండి. లంబోదర స్వామికి, లంబోదర స్వామికి. ఎవడ పోస్తాడు?
స్వామి నేను చెప్పిన చోటు ఇదే స్వామి. ఈ చోటన జలాది జలప్రదాయ తీర్థాది తీర్థప్రదాయ మొక్క ప్రదాయిని గడ్డపార ప్రదాయ నమః. ఓం జలాయ జలప్రదాయిని తీర్థాయ తీర్థప్రదాయిని. అన్నా మీరు 3 ఏళ్లు కష్టపడి తీసుకొచ్చిన నీళ్ల పైపును పగలగొట్టారు కదా అన్నా. నీటి ఊట అన్నావే అది ఇదేనా? ఏంట్రా మీటర్ బాక్స్ లోంచి పొగొస్తోంది? అన్నా కరెంట్ బాక్స్ ఫైర్ అయిందన్నా. ప్రజలారా, మీ ఏరియా అంతటా కొన్ని దుష్టగ్రహాలు వీధి వీధిన తిరుగుతున్నాయి నాయన. అయ్యో అన్నా, నేను ఒక దుష్ట కష్ట నష్ట నివారణ యోగం చేశానంటే అన్నీ సర్దుకుపోతాయి. ఏమిట్రా రక్తం వస్తోంది? మీ కపాలనే పగలగొట్టారన్నా. వచ్చే ముహూర్తంలో నేను ఈ ఏరియాకొచ్చి నేను మొక్కను నాటెదను. వెళ్ళొస్తానమ్మా. మరి నాటు వేప వేప దీనిని విసిరిపారేసి పోదాం పా. మళ్ళీ రెంటి పగల కొట్టారు. అన్నా. అంబులెన్స్ నుంచి జారిపడిన అనాథ శవంలా ఒకడు నుంచున్నాడే, వాడెవడు? అతడే మీరు రాసిన రక్త చరిత్ర. ఇంతవరకు మనం ఎన్ని హత్యలు చేశాము? 9. వీడితో కలిపి 10. Escape అయిన ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదే. రే, పరిగెత్తండ్రా. అజంతా శిల్పంలా ఉంది. చూస్తుంటే మతిపోతుంది. లంబోదర స్వామికి హరోం హర హరోం హర. కలికాలం. డెలివరీ ఈజ్ బర్త్, జన్మిస్తే జననం, వాకింగ్ ఈజ్ పాత్, నడిస్తే పయనం. సుబ్రహ్మణ్యం ఈజ్ యూత్. సుబ్రహ్మణ్య శరణం. స్వామి మీ ఫారెన్ భక్తుడు. మీ ప్రబోధాలన్నీ ప్రపంచమంతా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. స్వామి ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్ అన్ని దేశాలకి వెళ్ళాను. ఆ దేశాల్లో పల్లపుడెమ్మ వస్తున్నావా? లేదు స్వామి, మీ ప్రబోధాల్ని అన్ని దేశాల్లో ప్రచారం చేశాను. అలాగా? అందుకు నాకు డాక్టరేట్ ఇస్తున్నా. ఆహా. దానికి మీ ఇంటర్వ్యూ కావాలి. తప్పకుండా ఇస్తాను. నా ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది. అబౌట్ టర్న్. చల్లగా ఉంది. ఓం హిట్టేశ్వరాయ నమః. పన్ పన్ ఓపెన్. చేద్దాం. ఎన్ని సెల్ ఫోన్లున్నాయో. ఏంటి స్వామి, ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నా. అవును. ప్రపంచమంతా తిరగడం వల్ల ఆయా దేశాల భాష మాట్లాడడానికి ఆ దేశాల ఫోన్లు పెట్టుకున్నా. అలాగా? యా. నాకు మైండ్ వాయిస్ కి కొంచెం టైం ఇస్తావా? యు ప్రొసీడ్. రకరకాల సెల్ ఫోన్లని బజార్లో అమ్మకానికి పెట్టినట్టు పెట్టుకున్నాడు. రోజు నా రోజా ఒక ఫోన్ కావాలని అడుగుతూ ఉంది. వీటిలో ఒకటి కట్ చేస్తే ఈ కోతి మొహానికి తెలుస్తుందా ఏంటి? టేక్ ఓకే. స్వామి, మీ భక్తి ప్రబోధాలు చెప్పారంటే ఇందులో నేను రికార్డ్ చేసుకుంటాను. తర్వాత ప్రచారానికి ఈజీగా ఉంటుంది. అలాగా? సైలెన్స్. ఎవరు అరుస్తున్నది? నువ్వే కదా అరుస్తున్నది. ఆపోజిట్ సబ్జెక్ట్ రెడీ. 1 2 3. లేచి పరిగెత్తనా? ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓ ఇస్తాను. 1967లో దివిసీమను ఉప్పెన తాకుతుందని ఓ. మా తాత జంబులింగం చెప్పినది జరిగినదా లేదా? జరిగిందే. జరిగిందా? Yes. ఓ టెర్రిఫిక్. 2004లో నెల్లూరుకి సునామీ వస్తుందని మా నాన్న సోమలింగం చెప్పాడు. అది జరిగినదా లేదా? జరిగిందే. ఓ రియల్లీ? 2010లో వ్యవసాయ భూములన్నీ ప్లాట్స్ వేసి అమ్మడం వలన ధాన్యం కాయగూరలన్నీ రేటు పెరుగుతుంది అని నేను చెప్పినది జరుగుతున్నదా లేదా? జరిగిందే. కన్ఫర్మ్. Yes. ఇంకా నా గురించి వివరంగా చెప్పమంటావా? చెప్పకండి. ఏ? ఫోన్ రింగ్ అవుతుంది. ఓ. ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్. 1 సెకండ్. హలో. యా, ఐఎమ్ కమింగ్. ప్లీజ్ వెయిట్. హలో. వీడేంటి ఫోన్లో కాండ్రించి ఉమ్మేస్తున్నాడు? మలేషియా భాషలో మాట్లాడుతున్నాడు. మలే హలో గుమ్మాచా. ఆవాసంజీ. మొరుగుతున్నాడేంటి? బహుశా కుక్క కాటుకు బలైపోయి ఉంటాడు అనుకుంటా. సబ్ఎస్కి. అబేస్కి వస్తున్నాడు. ఏంట్రా పాకెట్ ఎక్కడ చొక్కా పుట్టించావు? ఓకేలా. క్షమించండి స్వామి. మలేషియా నుంచి మీ భక్తుడు మన దేశానికి స్వామి వారు ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నాడు. నాకెలా తెలుస్తుంది? స్వామి వారిని అడిగి చెప్తానా నన్ను. మీరు ఎప్పుడు వస్తున్నారు స్వామి? ఎప్పుడు వస్తారా? ఇంటర్వ్యూ పూర్తయింది, మీరు ఎప్పుడు వెళ్తారా అని అడుగుతున్నారు. ఇంటర్వ్యూ నేనెప్పుడు తీసుకున్నాను? 1 పీస్ మిస్. ఏంటి బ్లూ కలర్ థాయిలాండ్ ఫోన్ కనిపించట్లేదు? ఎక్కడైనా ఇంట్లో మర్చిపోయి పెట్టుంటారు, వెళ్ళి చూడండి. లేదండి, పెట్టి తెచ్చినప్పుడు నేను చూశాను. ఇక్కడే ఉంది కదా. పర్వాలేదు. అమ్మయ్య. చూసారా, ఈ నెదర్లాండ్ ఫోన్ నుంచి కాల్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఏమైంది స్వామికి ఈ టైంలో? ఆహా.
స్వామి పరవశం పొందే టైం ఇదే. ఇంకో ఐడియా ఉంది. ఏంటి? ఈ స్విట్జర్లాండ్ ఫోన్ డ్రింక్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తుంది. తీసుకున్నవాడు వాల్యూమ్ తగ్గించి పెట్టాడే. పాటకు తగ్గట్టే డాన్స్ చేస్తున్నాడే. ఇదే రింగ్ టోన్ స్వామి బాడీలోంచి ఎలా వస్తుంది? ఊరి జ్ఞానశూన్యుడా, స్వామి తన దివ్య దృష్టితో నీ రింగు టోను వినపడేలా చేస్తున్నారు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతికి చూడు. చెయ్యెందుకలా ముందుకు మంచుతున్నాడు? వంగి వెతకమనే అలా చెప్తున్నారు. ఓహో స్వామి, బాగా వంగండి. నేను వంగి వెతుకుతాను. కరెక్ట్ గా ఇరుక్కున్నారు. మీకెందుకు ఈ దొంగ బుద్ధి? అసలే దొంగ సమావేశం వేశారు. ఫోన్ మీ నోట్లో ఉంటే కనిపెడతాడు కదా. వాడు వచ్చేలాగా మీ నోరు తెరవండి. ఫోన్ తీసి వాడు సూట్ కేసులోనే పడేద్దాం. సరేనా? అనండి. ఎలా తీస్తానో చూడండి. అరే పాపాత్ముడా, షోకేస్ లో ఉన్న దాన్ని గొడవలోకి పంపించావేంట్రా? ఇప్పుడు ఏం చేయాలరా? ఫీల్ అవ్వకండి. ఇన్కమింగ్ అనేది ఒకటి ఉంటే తప్పకుండా అవుట్ గోయింగ్ అనేది ఒకటి ఉంటుంది. తీసుకోవచ్చు. నాకే సూక్తులు చెప్తున్నావా? ఓకే, ఎనీవే ఆ ఫోన్ ఎక్కడుంది తెలియట్లేదు. ఆ ఫోన్ ఎక్కడున్నా నాశనం చేయాలి. అదేంటి సార్, తిరుపతికి వెళితే జుట్టు ఇచ్చేస్తాం, విజయవాడకు వెళితే ముడుపులు ఇచ్చేస్తాం, అలాగే స్వామి దర్శనానికి వచ్చి సెల్లిచ్చామని వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళడం కుదరదు. స్వామి ప్రబోధాన్ని ప్రచారం చేయడం నాకు సైడ్ బిజినెస్. అలాగే అంతకంటే ముఖ్యంగా నాకు మెయిన్ బిజినెస్ ఉంది. అదేం బిజినెస్ బాలక? ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన తీవ్రవాద సంఘంలో నేను ఒక మెంబర్. ఆ లీడర్స్ ముఖ్యమైన సీక్రెట్ నంబర్స్ అన్ని ఆ థాయిలాండ్ ఫోన్లోనే ఉన్నాయి. ఆ సీక్రెట్స్ వీక్లీక్ అయ్యాయంటే ప్రపంచంలో నేను ఏ మూలన్నా నన్ను చంపి పారేస్తారు. అందువల్ల దాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? చాలా సింప్లిసిటీ. ఐర్లాండ్ ఫోన్ తీసి ఇలా చూడండి, స్టార్ ను ఒక్కసారి నొక్కి 000 అని 3 సార్లు నొక్కి మళ్ళీ యాష్ నొక్కావంటే ఈ ప్రపంచంలో ఫోన్ ఏ మూలన్నా పేలిపోతుంది. వద్దు బాలక, ఎందుకు ఈ వైలెన్స్? దీనికి బదులుగా సైలెంట్ గా అరడజన్ పచ్చరటి పళ్ళు, అర-లీటర్ వంటావు దాన్ని కొనిచ్చారంటే సుమారు ½ అవర్ లో నైస్ గా దాన్ని తీసేవచ్చు. ½ అవరా? కుదరదు. మెమరీ వీక్, నేను పాస్వర్డ్ మర్చిపోతాను. అలా అయితే 10 నిమిషాల్లో ముక్కి అయినా తీసిస్తాను బాలక. 10 నిమిషాలు ఛాన్సే లేదు. ఈలోకి దాన్ని పేల్ చేయాలి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? 3వ పాస్వర్డ్ మర్చిపోయానే. అమ్మయ్యా, నేను తప్పించుకున్నట్టే. ఆశు అయిపోతాన్రా పీస్. పాస్. ఏమిటండి ఇది? స్వామివారి వెనకాల పొగబండి వెళ్తున్నట్టుంది. ఇదే స్వామివారి డిక్కీ హోమం. థాయిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ అని చెప్పి చివరకు నా బ్యాక్ ల్యాండ్ ని పోరబోక్ ల్యాండ్ ని చేసావు కదరా. ఓయమ్మో, ఎంత పోతోందిరా. ఒక్క పెగ్గు వేయనిదే నిదుర నాకు రాదు కదా. అటులనే నాకు ఇంకా నిదుర కూడా రాలేదే. నిద్ర పట్టట్లేదా? 2 పెగ్గులు కొట్టి బోర్లా పడుకో, ఆటోమేటిక్ గా నిద్ర పడుతుంది. పోండి స్వామి, మీ వెనక నీడలా ఎంత తిరుగుతుందో మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నీడ ఇప్పుడు నీడంటావు, తర్వాత కటకటాలంటావు. ఈ కథలు మన దగ్గరొద్దు, జాగ్రత్తగా విను. ఏటా ఇక్కడికి వస్తుంది ఈ రెస్ట్ హౌస్ లో ఉండడానికి, 3 పూట్ల ఫుల్లుగా మెక్కడానికి. దానికి నా నోట్లో మట్టి కొట్టక తల్లి. అందుకే స్వామి నెయ్యిలో వేయించిన కోడిని తీసుకొచ్చాను. పాడుగాను, నువ్వు ఇక్కడ చెయ్యి పెట్టకూడదు. ఈ ఏరియా అంతా సేఫ్టీ జోన్. కోడిని ఎలా తీసుకొచ్చావు? ఇదిగో ఇందులో ఉంది. పెట్టెలోనా? మొట్టమొదటిసారి కోడికి సెవ పెట్టి చేసింది నువ్వే. ఏది చూద్దాం. ఆహా, ఏంటిది? వంగినప్పుడు చనిపోయినట్టుందే. పర్వాలేదు, నిలబెట్టి తినేద్దాం. స్వామి ఏమైంది? ఏంటి ఇది? కాకి పీసా? దివ్య దృష్టితో కనిపెట్టారా స్వామి? దివ్య దృష్ట, గాడిద గుడ్డ. ఆల్రెడీ ఒకసారి కాకి బిర్యానీ తిన్నవాడినమ్మా నేను. పోండి స్వామి, మీరు ఎక్కడ చూసినా సరోజ, ఇవన్నీ నాకు నచ్చవు. కూర్చో. కావాలంటే ఒక్కసారి పడుకో, ఒక్కసారి పడుకో. ఓం హ్రీం క్రీం శ్రీం. నీ గ్రహాలన్నీ అవుట్ అయిపోగాక లేచి నిలబడు. రండి కుమారులారా, మీకేం వరం కావాలి? నోరు మీద ఏమా బట్టలు ఉతకమని నిన్ను పనిలో పెడితే దొంగ స్వామితో కలిసి కులుకుతున్నావా? అందరూ నిద్రపోయాక వస్తే వసంత్ అండ్ కోలో వాషింగ్ మెషిన్ కొనిస్తా అన్నారు స్వామి. వాషింగ్ మిషన్ కొనిచ్చే మొహమా విడిది, పోమా. బాలికతో ఆటలాడుకుంటున్నాను.
స్వామి రేపు తినడానికి ఏం తీసుకురాను స్వామి? ఈ టైంలో అవసరం. వేళకాలం వద్దు స్వామి, చెప్పండి స్వామి. వెస్ట్ కి వెళ్ళామంటే ప్యారడైజ్, ఈస్ట్ కి వెళ్ళామంటే బావార్చి. అర్థమైంది కదా? బిర్యానీ కావాలంటున్నారు కదా. ఏయ్ పోవే. రండి బాలక రండి. రండి. మిమ్మల్ని ఇది వరకు ఎక్కడో చూశానే. కుమారా, ఓహో, కోనేరున్న చోటంతా ఈ లంబోదరుడుంటాడు. కోనేట్లో చూసినట్టు జ్ఞాపకం లేదే. అటులైనచో కుంభమేళాలో చూసి ఉండవచ్చు. కుంభమేళ. అవును. రేయ్, నువ్వు చీటింగ్ పార్టీ చిత్తూరు ఏసుపదాను కదా. ఏసెందుకు బాబు, పాదం అంటే సరిపోతుంది. నన్ను పట్టించక బాబు. ఏ? ఎందుకంటే తర్వాత కుంభమేళ వంగబెట్టి కొట్టిన తబలా అయిపోతుంది బాబు. ప్లీజ్ నన్ను పట్టించక బాబు. ఏ లంబో, ఎవరు బాబు? మాధవయ్య నీ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరో నమ్మలా. ఉండరా, మామగారు చెప్పి ముందు నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తాను. వద్దు ముత్తన్న. సమయానికి ఇలాంటి జోకర్లే పేకాట్లు చివరి క్షణంలో గెలిపిస్తూ ఉంటాయి. ఏంటో బాబు, నువ్వు చెప్తున్నందువల్ల వదిలేస్తున్నాను. ఇలా చూడు, ఏంటి? సుబ్రహ్మణ్యం ఇక్కడే ఉంటాడు, వంట పని చేయడానికి వచ్చాడు. నీలాంటోడికి స్పెషల్ భోజనం ఒకటి. వస్తాను సుబ్రహ్మణ్యం. వర గుమ్మడికాయ. ఎందుకు టాప్ టు బాటమ్ స్కానింగ్ చేస్తున్నా? ఇదైనా ఒరిజినలా లేక అది కూడా? ఇదిగో ఇందులో తడిబట్లు ఉన్నాయి, వెళ్ళారే. నా రేంజ్ కి ఇవన్నీ చేస్తే బాగుంటుందా బాబు? హే, రేంజా? డాడీ మ్యాటర్ మామతో చెప్పనా? వద్దు బాబు, డాడీ బామ్మకి తెలిస్తే నేను డెడ్ బాడీ అవుతాను. ఒకటే కంపు కొడుతున్నాయి. ఇదేంటి ఇడ్లీ కూడానా? అది ఇడ్లీ గుడ్డ కాదు, గోచిగుడ్డ. గోచిగుడ్డ కొంచెం ఓవర్గా లేదు? కరెక్ట్, ఓవర్ గా ఉంది కనుక అది గోచిగుడ్డ. తక్కువ ఉంటే కర్చీఫ్. నాకే ఉపదేశమా? ఆ చాప తెచ్చి ఇక్కడ వెయ్యి. నాకు నిద్ర రావట్లా. నిద్ర వస్తుంది నాకు. ఆ చాప తెచ్చి వెయ్యి. తలగడెవడేస్తాడు? నేనే. సుబ్రహ్మణ్య, నీ పిఏకి ఇలాంటి పరీక్ష నా స్వామి. హే, ఫ్రాడ్ వాయిస్ అని సుబ్రహ్మణ్యం వినిపించుకోడు. సుబ్రహ్మణ్యం, నువ్వు మాట్లాడుతున్నావా? నేను మాట్లాడింది. అబ్బా. ఓం నమ శివాయ. ఉదయం 5 గంటలకు లేపు, స్వాములకు పనుంది. నాకే పనులు లేవు. నేను స్వాములు అని చెప్పింది నన్ను. నిన్న అతి త్వరలో ఈ ఇంట్లోంచి తరిమేసి నేను మొదటి పొజిషన్కి వస్తానురా. అది మాత్రం జరగదు. మనసులో అనుకున్నవన్నీ చెప్పేస్తున్నాడే. అయితే అనుకోవద్దు. సరే, మనసులో అనుకోకుండా ఉండి చూద్దాం. అనుకోకుండా ఉండాలనుకోవడం కూడా అనుకోవడమే కదా. అయ్యో